2010 సంవత్సరంలో సమంత వెండితెర మీదకి అడుగుపెట్టింది. అయితే ఇక అప్పటినుంచి సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తను ఏ పాత్ర నటించినా కూడా ఆ పాత్రలో తను ఒదిగిపోతుంది. 'ఏ మాయ చేసావా' సినిమా కానీ, ఇంకా ఆ తర్వాత 'అత్తారింటికి దారేది', 'బేబీ', 'యూ టర్న్', 'యశోద' ఇలాగా ఒక్క సినిమా కాదు చాలా సినిమాల్లో సమంత లేకపోతే ఆ సినిమా లేదు అని చెప్పొచ్చు. అయితే 15 ఏళ్ల సుదీర్ఘమైన సినిమా జర్నీకి సంబంధించి సమంతకి ఒక గొప్ప అవార్డ్ వచ్చిందనమాట. హాల్ ఆఫ్ ఫామర్స్ అని చెప్పేసి. అయితే ఆ అవార్డ్ ఫంక్షన్‌లో తను చాలా విషయాల్ని పంచుకుంది. నిజానికి తన పర్సనల్ లైఫ్ చాలా ఒడిదుడుకులున్నప్పటికీ, అలాగే తన ఆరోగ్య విషయంలో ఎన్నో రకాల ఒడిదుడుకులున్నప్పటికీ కూడా ఎంతో కష్టపడి ముందుకు అడుగు వేసి ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. అయితే నిజానికి సమంత ఎన్నో సందర్భాల్లో ఒక విషయం చెప్పింది. ఒక పరిపూర్ణమైన స్త్రీ అవ్వాలి అంటే ఖచ్చితంగా తన మాతృత్వాన్ని పొంది ఉండాలి అని. కానీ సమంత ఇప్పుడు ఆ విషయాన్ని మార్చుకుందట. పరిపూర్ణమైన స్త్రీ అవ్వాలి అంటే మొదటిగా తన గురించి తను పూర్తిగా తెలుసుకొని, తన జీవితంలో తను తృప్తిగా బ్రతకటమే పరిపూర్ణత్వానికి ఒక చిహ్నం అని చెప్పింది. అయితే గతంలో తను అలాగే నాగ చైతన్య పిల్లలకు సంబంధించిన విషయంపై విడిపోయారు అన్న వార్తలు చాలా హల్చల్ చేశాయి. అవి నిజమా కాదా అనేది కాసేపు పక్కన పెట్టేస్తే, దాని గురించి సమంతను చాలా విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ మొట్టమొదటిసారి సమంత ఎంతోమంది ఆడవాళ్ళలో ఉండే ఒక చిన్న భయాన్ని తొలగించింది. అంటే చాలా మందికి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టరు, లేదా పిల్లలు కందామన్నా కూడా ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళకి సరిగ్గా పిల్లలు కనే అవకాశం రాదు. అలాంటి వాళ్ళు ఎంతో మానసికంగా కృంగిపోతూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎంతగానో మనల్ని వేధిస్తూ ఉంటారనమాట. అంటే ఆడవాళ్ళని వేధిస్తూ ఉంటారు. మీకింకా పిల్లలు పుట్టలేదా? అది, ఇది అని ఇంకా కొంతమంది లోతుగా వెళ్లి కొన్ని కొన్ని పేర్లు కూడా పెడుతుంటారు. అలాంటి వాళ్ళందరూ నోరు మూసేలాగా సమంత ఈ మాటలు చెప్పారు. అయితే ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పింది 100% నిజమని, మన జీవితంలో మనం మన కోసం బ్రతకాలని, పిల్లలు పుడితే మంచిదేనని, ఒకవేళ పుట్టినా పుట్టకపోయినా మనం పరిపూర్ణమైన స్త్రీ తత్వాన్ని కలిగి ఉన్నదే అదే నిజమైన స్త్రీ తత్వం అని చెప్పడం జరిగింది.